తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. ప్రతి ఏటా జరిగేటటువంటి ఈ ప్రక్రియ, ప్రతి ఏటా కూడా సూర్యుడు మేష సంక్రమణం చేస్తాడు. ఏప్రిల్ 13, 14 తారీఖుల్లో అటు ఇటుగా. మరి రేపు 14వ తారీఖే సూర్యనారాయణమూర్తి మేష సంక్రమణం చేస్తున్నారు. ప్రతి అంటే మకరంలోకి వెళ్తే మకర సంక్రాంతి పండుగ చేసుకుంటాం, బానే ఉంది. ప్రతి సంక్రాంతికి కూడా యాక్చువల్‌గా పండుగే చేసుకోవాలి కదా! మనకి బోలెడు అని పురాణాలు చెప్తున్నాయి, శాస్త్ర వచనం కూడా. మేష సంక్రమణ నాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా కూడా చాలా బోలెడంత మంచి ఫలితం వస్తుంది అని వ్రత కథల్లో మనం వింటూనే ఉంటాం. అంటే ఆ సంక్రమణానికి ఖచ్చితంగా ఆ పవర్ ఉంది. ఇక ఈ పవర్‌కే పవర్ వస్తే అమ్మో! డబుల్ పవర్. డబుల్ బొనాన్సా. డబుల్ ఉచ్చ స్థితిలో ఉండబోతున్నారు సూర్యనారాయణమూర్తి విత్ శుక్రుడు. సో ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ద్వాదశ రాశులకి. మరి అలాగే ఉచ్చ స్థితిలో సూర్యనారాయణమూర్తి ఉన్నప్పుడు మనం ఆ కాలాన్ని ఎలా వినియోగించుకోవాలి? ఒకసారి సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తున్నటువంటి మీరు చెప్తే ఇట్ ఇస్ రిలవెంట్. రేపు విజయవాడలో నక్షత్ర వనంలో సౌరహోమం నేను ఏర్పాటు చేసుకున్నాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత రెడీ అయిపోయి వెళ్ళిపోతుంది. విజయవాడ వెళ్ళిపోయి ఏర్పాట్లు అన్నీ చూసుకుని అద్భుతంగా సంక్రమణం పొందినటువంటి స్వామిని అర్చిస్తూ ఆరాధిస్తూ మరింత శక్తిని, ఎందుకంటే ఆయన ఎక్కడికి వస్తున్నాడు? మేషం. మేషంలోకి వస్తున్నాడు. మీ రాశిలో నా రాశిలోకి, నా నక్షత్రం మీదకి వస్తూ మరింత అంటే నాకు ఆయన వచ్చే ముందే ఆ సిమ్టమ్స్. నిజంగా నేను ఇప్పుడు సూర్యోపాసన మొదలు పెట్టిన తర్వాత నా జీవితం పూర్తిగా మొదలు పెట్టడానికి ముందు, మొదలు పెట్టిన తర్వాత ఎలా అయితే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సూర్యోపాసనకి ముందు, సూర్యోపాసన తర్వాత. వెంకటేశ్వర స్వామి చరిత్ర మీకు తెలుసు కదా. అమ్మవారిని ఎత్తుక్కుంటూ తిరిగి చెట్టు కింద కూసే అలసిపోతే పుట్టపోసి గోమాత వచ్చి ఆవు పాలిస్తే ఆ శక్తితో మళ్ళీ లేచి చేసిన సాధనలో కలియుగానికి దైవమే మనందరి ఎలవేల్పైపోయాడు ఆయన. ఆయన చేసిన అటువంటి కఠోర తపస్సు. సూర్యోపాసన ఎవరు చేసినామా దానికి అద్భుతమైనటువంటి ఫలితాలు. ఆహారం అవసరం లేకుండా కేవలం సూర్యకిరణ పానం చేస్తూ, కిరణాలనే పానం చేస్తూ ఉత్కృష్టమైనటువంటి స్థితికి వెళ్ళిపోవచ్చు. ఇప్పటికే ఉన్నారు అలాంటి వాళ్ళు. హిమాలయాల్లో మనకి తారసపడతారని అంటూ ఉంటారు. ఎంత అంటే మనకి అంటే వారణాసిలో నేను ఒక కథ చదివాను. సూర్యకిరణ విజ్ఞానంలో ఏం చేస్తారంటే తీక్షణమైనటువంటి కిరణాన్ని, అంటే వారణాసిలో గల్లీలు చిన్నవి కదా, మట్టిని అంటే ఈ గుమ్మాలు తుడుస్తారు కదా, తుడిచిన మట్టిని ఈ నైరుతిలో మూల పోగు పెడతారు. బయట వేస్తే మరి తుడవడానికి వచ్చి పట్టుకెళ్ళే వాళ్ళు ఉండరు కదా. ఉదయం నుంచి సాయంత్రం వరకు తోసి ఒక పక్కన పెట్టి తర్వాత దాన్ని పట్టుకెళ్ళి ఎక్కడో దూరంగా పోస్తారు. ఒక బ్రిటిషర్ వచ్చి ఈ మట్టి దీన్ని ఎందుకు ఇలా స్టోర్ చేశారు, అదే మీరు సూర్యోపాసనతో సూర్యకిరణ విజ్ఞానంలో మీరు ఏం చేయగలరు, మట్టి ఏమిస్తుంది అని చెప్పేసి అంటే దర్పంతో మన ఇది ఉంటుంది కదా భూతద్దంతో సూర్యకిరణాలు దాని మీద తీక్షణంగా పడేలా చేస్తే నవరత్నాలు అప్పటికప్పుడు చేసి చూపించేశాడు. ఆయన వెళ్ళి మట్టిదే నువ్వే తీసుకొచ్చి ఇక్కడ పోయి అంటే పోస్తే ఆ మట్టిని తీక్షణంగా లైట్ని, ఆ సన్ రైస్ని దాని మీద వేస్తే అది రత్నాలుగా మారిపోయింది. అంటే ఆయన 9 సార్లు తెచ్చాడు, 9 రత్నాలు 9 సార్లకి తయారయ్యాయి. అంటే ఆ కిరణానికి ఆ శక్తి, ఆ కిరణానికి అంత శక్తి ఉంది. సూర్యోపాసన ఎలా చదువుకుంటూ వెళ్తే ఇప్పుడు అంటే మీరు ఎవరైనా సన్ స్పిరిచువల్ సొసైటీ ఫాలోవర్స్ అయితే విక్రమాదిత్యాన్ని అనుసరిస్తూ ఉంటే, నేను చెప్పిన 4 మాటలు వింటూ ఉంటే మీ జీవితాల్లో మార్పులు వచ్చి తీరుతాయి. ఎందుకంటే నా జీవితంలో అద్భుతమైన మార్పులు మణిపద్మేహ మంత్రం కానీ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్. నేను 12 ఏళ్ళు పూర్తి చేసుకున్నాను. 12 ఏళ్ళు నేను చేసిన సాధన మీకు చెప్పాను. మరి నాతో పాటు మీరు కూడా ఉన్నత స్థితికి రావాలి కదా. రండి, మనం సూర్యోపాసనలో ఈ చైత్రమాసంలో మేష సంక్రమణం నుంచి 30 రోజుల పాటు వృషభంలోకి వెళ్ళేంత వరకు, వృషభం వాక్కు, సంపద, ధనం అక్కడ తీసుకెళ్ళిపోద్ది. ఇక్కడ మనం ఆయన హెడ్ మీద, శిరస్సు మీద ఉన్నాడు. అది మకుటాయమానంగా మనకి కిరీటాన్ని ధరింపజేస్తుంది. మనకి అగ్నిమేళే పురోహితం యజ్ఞస్య దేవరుత్యుజం అవతారం రత్నదాతము అని మంత్రం. అంటే ఎన్క్రిప్టెడ్ ఇదంతా ప్యాక్ చేసి దాన్ని ఇప్పుడు మొదలు పెట్టాం. మాకు ఎగ్జామ్ ఏంటంటే ఇప్పుడు మంత్రాలని విడదీసి అర్థాలు ఇవ్వాలి. అంటే పైకి కనిపించే అర్థం వేరు, నిగూఢంగా దాని లోపల ఇంకా చాలా లోపల ఇన్డెప్త్ ఉంటుంది. ఒక మంత్రానికి 1000 అర్థాలు వస్తాయి. అంత నిశితంగా లోపలికి వెళ్ళేలా నేర్పిస్తున్నారు. మాకు ఎగ్జామ్స్ 2 monthsలో. ఆల్ ది బెస్ట్. దానికి అంటే థ్యాంక్ యూ అమ్మా.
ఈ సాధన నేను మరోలి వెళ్ళా, ఆ. మరోలి ఎందుకు వెళ్ళాము అని ఆ క్షేత్రాన్ని విడదీసి లోపలికి వెళితే అందులో ఉన్నటువంటి నిగూఢ రహస్యాలు బయట. అలా ఈ చైత్ర మాసంలో మనకి మేష సంక్రమణం జ్ఞానాన్ని అభివృద్ధి పరుస్తుంది. శిరస్సు అంటే మెదడు కదా, బ్రెయిన్. మనకి సప్తహోతలు, 2 కళ్ళు, 2 చెవులు, 3 రంధ్రాలు, ఒక నోరు, సప్తహోతలతో మనం అనుకున్నదంతా సాధించగలుగుతాం. అవును. ఇది సూర్య విజ్ఞానంలో ఉన్నటువంటి సాధన. ఉమ్. అలాగే మనకి 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఒక ఆత్మ. ఈ 11 మీద ఆధారపడి నడిపిస్తున్నవాడు ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు. ఈ 30 రోజులు మీరు చేసేటువంటి సాధన, మీరు ఏ స్థితిలో ఉన్నా, మీరు ఏం కోరుకున్నా, ఉమ్. అక్షయ పాత్ర మనకి అక్షయ తృతీయ ఎప్పుడు వస్తుంది? వచ్చేస్తుంది రేపు 18 ఆదివారం. అక్షయ ఆదివారం వచ్చింది. అది కూడా సూర్యుడు ఇబ్బంది ఏమి ఉండడమ్మా. అందుకని ఈ 30 రోజులు కూడా దీక్ష చేస్తే ఎలా ఉంటుందో, ప్రతినిత్యం కూడా ఉదయం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు ఆదిత్య హృదయం. మనం మీకు ఒక అద్భుతమైనటువంటి మంత్రం, సూర్య అష్టాక్షరి ఉంటుంది. ఓం హ్రీం గృణి ఉమ్. సూర్య ఆదిత్య శ్రీం జపం చేయండి. మీకు ఇంకా చాలా నిగూఢమైన రహస్యాలు ఉన్నాయి. ఉమ్. మన శరీరంలో ఉన్నటువంటి 7 చక్రాలని, మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలని ఎలా మార్చుకోవచ్చు, మన శరీరంలో ఉన్నటువంటి రోగాలని సూర్య మంత్రం ద్వారా ఎలా నివారించుకోవచ్చు. ఉమ్. కేవలం సాధనతోటే, శ్రమ లేదు, ఉమ్. సాధనే మార్గంగా వెళ్ళుకుని ఎదరికెళ్ళిపోవచ్చు. ఉమ్. అద్భుతమైనటువంటి విజయాలు మనం చవి చూస్తూ 10 మందికి మార్గదర్శకమై, ఉమ్. భారతదేశం యొక్క అర్థం ఏంటి? కాంతితో ప్రజ్వలిల్లే దేశం భారతదేశం అంటే. ఉమ్. ప్రపంచ దేశాలన్నీ ఇలా ఎందుకు తిరుగుతాయంటే ఇక్కడ లైట్ ఉంది కాబట్టి, ఇక్కడ ఉమ్. జ్ఞానం ఉంది కాబట్టి, ఇక్కడ సంపద ఉంది కాబట్టి. ఉమ్. సంపదకు నిలయం మనకి సోమనాథీశ్వర దేవాలయం, అఖండమైనటువంటి సంపద బంగారం. ఇలా ఎన్నో నిగూఢ రహస్యాలు సూర్య విజ్ఞానంతో పొందొచ్చు. అద్భుతం. మరి ఈ 30 రోజులు చేసేటటువంటి మన సాధన, ఆయన వృషభంలోకి వెళ్తే న్యాచురల్ సెకండ్ హౌస్, సంపదలు, వాక్కు, కుటుంబం అన్ని బాగుంటాయని అనుకోవచ్చు. అద్భుతం. మరి 30 రోజులు ఏం చేయాలి? ఈ 30 రోజులు ఉదయం సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవటం, మనం కాలకృత్యాలన్నీ తీర్చుకుని ఉమ్. సూర్యుడికి ఎదురుగుండా సూర్య నమస్కారాలు చేయటం అష్టాంగ యోగ సాధన. ఉమ్. యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధారణ. ఆహారంలో మార్పు ఉండాలి, ఉమ్. మన జీవన విధానంలో మార్పు ఉండాలి. సాత్వికమైనటువంటి ఆహారం ఉమ్. తేలికగా జీర్ణం అవ్వాలి, అది చలువ చేసేదై ఉండాలి, ఉమ్. ద్రవ పదార్థాలుగా ఎక్కువగా ఉండాలి. కాయగూరలు, ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి. బూడిద గుమ్మడికాయ మేషరాశికి సంబంధించిన, మనం కరెక్ట్గా చేస్తున్నాం, మేషరాశికి సంబంధించినటువంటి బూడిద గుమ్మడికాయ జ్యూస్. సూర్యుడికి సంకేతంగా మంచి గుమ్మడికాయ, 200 గ్రాములు బూడిద గుమ్మడికాయ, 100 గ్రాములు మంచి గుమ్మడికాయ కలిపి జ్యూస్ చేసుకుంటారు. ఉమ్. అమోఘమైనటువంటి ఫలితాలు. ఉమ్. అమోఘం అంటే ఒక పక్కన కుజశక్తి, ఒక పక్కన సౌరశక్తి. ఇవి రెండూ కలిసి మనకి ఉమ్. అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, మన శరీరంలో బ్రెయిన్ యాక్టివ్ చేస్తుంది. ఉమ్. అంటే ఆలోచన విధానం తగ్గిపోవడం వల్ల మనం ఇబ్బందులు పడుతున్నాం. ఉమ్. మనకు వచ్చిన సమస్యని మనమే పరిష్కరించుకోగలం. నేను కేవలం మార్గనిర్దేశకుని అవుతానంతే. అంతే. ఆచరించాల్సింది మేమే. మీరే కాబట్టి ఇది తీసుకోవడం ద్వారా ఈ 30 రోజులు మీరు అంటే వెయిట్ లాస్ అనుకోండి, వెయిట్ లాస్ అయిపోతారు. బ్రైట్నెస్ అనుకోండి, బ్రైట్నెస్ వస్తుంది. ఇమ్యూనిటీ వీక్గా ఉంది అనుకోండి, ఇమ్యూనిటీ. ఎడ్యుకేషన్ అనుకోండి, పిల్లలు అనుకోండి, సంపద అనుకోండి, చెప్పుకుంటూనే వాట్ పోతున్నారు. నాట్ అన్ని ఉన్నాయి. రైట్. రైట్. అయితే డిహైడ్రేట్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది ఇప్పుడు. సో హైడ్రేషన్ కూడా ఉంటుందా ఈ జ్యూస్? ఏముంటదమ్మా, అద్భుతం. మంచి hydration. డిహైడ్రేషన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. బుడుగుండగా చలవ చేస్తుంది. ఉదయం సాయంత్రం తీసుకోండి, 2 పూట్ల తీసుకోండి. మీ ఆరోగ్యాలు మెరుగవుతాయి, మీ సంపదలు నిలబడతాయి. అమేజింగ్. అమేజింగ్. అద్భుతంగా చెప్పారు. అదే కావాలి మాకు. ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం భాస్కరాది. భాస్కరాధీనం. అది ఆయన మాత్రమే ఇవ్వగలడు. సో ఖచ్చితంగా ఆరోగ్యాలు బాగుండాలి, సంపదలు నిలవాలి. బ్యూటిఫుల్. మీరు చెప్తున్నారు చక్కగా, ఎన్ని పనులున్నా తీసుకో, ఇక్కడికి వచ్చి లేదు వాళ్ళు చెప్పాల్సిందే. ఎందుకంటే మళ్ళీ నైట్ ఊరు వెళ్తానమ్మా, ఆ. లేట్ అయిపోతుంది, మళ్ళీ స్టేల్ అయిపోతుంది అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ. ఇచ్చేసి ఈ వెళ్ళాలి. ఆర్ద్రతతో చెప్తున్నారు, మన కోసం చెప్తున్నారు, పాటిద్దాం. ప్లీజ్. అద్భుతం సార్. చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్తే సార్. సూర్యోస్మి. సూర్యోస్మి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.